అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నవగ్రహాలు నిజంగా మనల్ని బాధ పెడతాయా లేక మనల్ని మారుస్తాయా? ఇది చూడ అంటే స్థితిగతుల్ని మారుస్తాయా? ఇది అనమాట. ఆదిత్యాయ చ సోమాయ మంగళాబుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్వితిం తమోరిం సర్వ పాపాగ్నిం ప్రణతోస్మిన్ దివాకరం. జపాకుష్మం ఎర్ర పువ్వులా ప్రకాశించే సూర్యుడు అంధకారాన్ని తొలగించి పాపాలను దహించే శక్తి గలవాడు. సూర్యుడు ఇచ్చేది శక్తి, ఆరోగ్యం, జీవితం. అందుకే ఉదయాన్ని సూర్యునికి నమస్కరించాలి. చంద్రుడు దతిశంకా తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. పాలలాంటి తెల్లదనం, చల్లదనం కలిగిన చంద్రుడు మనసు, శాంతి, మన భావాలను, ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాడు. అందుకే చంద్రుడు కూడా నమస్కారము అని చెప్తున్నాం. కుజుడు ధరణీ గర్భ సంభూతాం విద్యుత్ కాంతి సమాప్రభం కుమారం శక్తి హస్తంతాం మంగళం ప్రణమామ్యహం. భూమి నుంచి పుట్టిన శక్తివంతమైన గ్రహం కుజుడు. ధైర్యం, యాక్షన్, కాన్ఫిడెన్స్ ఇస్తాడనమాట. బుధుడు ప్రియాంగులి కలికా శ్యామాం రూపేణ ప్రతిమాంబుదాం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. చక్కటి రూపము, తెలివి కావాలంటే బుధుడిని ప్రార్థించాలి. బుద్ధి, మాట అంటే కమ్యూనికేషన్స్, బిజినెస్, మైండ్ని ఇచ్చేవాడు బుధుడు. నాలుగవది గురుడు దేవానాంచ ఋషిన్నాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవతల గురువు జ్ఞానం ఇచ్చే శక్తి. గురువు జ్ఞానము, దైవము, మంచి మార్గం చూపేవాడు గురువు. శుక్రుడు హేమకుందం రుణాలాభాం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శుభము, సౌందర్యము ఇచ్చే గ్రహం శుక్రుడు సంపదను, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీల రంగులో న్యాయం చేసే గ్రహం అంటే కర్మని, తప్పు చేస్తే నేర్పించే గ్రహం, సరిచేసేవాడు అని చెప్పొచ్చు శనిగ్రహం. రాహు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహ కాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్ధ శరీరము షాడో గ్రహం అంటారు. మాయ, కన్ఫ్యూజన్ని సృష్టించేవాడు, పరీక్షలు పెడతాడు కానీ నేర్పిస్తాడు. కేతు పాలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. అగ్ని లాంటి రూపము. కేతు మోక్షాన్ని, లోకానికి దూరంగా లోపలికి తీసుకువెళ్తాడు. అంటే బాగా మేధస్సుని, అంటే భక్తి భావాలని ఇచ్చేవాడు అనమాట. ఈ నవగ్రహాల శ్లోకాలను మనం రోజు కూడా చదువుకోవచ్చు. అలా చదివితే మన మనసుకి శాంతి వస్తుంది, మనలో స్థిరత్వం వస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో గ్రహ ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అందుకే మీకు ఏదైనా దోషం ఉందని అనిపిస్తే పండితులను అడిగితే లేదా తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన జపాన్ని ఎన్నిసార్లు చేయాలో నిర్ణయించుకోవచ్చు. అలా సరిగ్గా జపం చేస్తూ ఉంటే మన జీవితంలో ఉన్న కష్టాలు మెల్లిగా తగ్గుతాయి. మనకు ఒక మార్గం కూడా కనిపిస్తుంది. అంటే నవగ్రహాలకు భయపడాల్సిన అవసరం లేదు. అవి మనకు శిక్షించడానికి కాదు, మనకు సరైన దారిలో నడిపించడానికి ఉంటాయి.